నన్ను ఎరిగితే, మొదట నిన్ను ఎరుగా ఏనే, మొదటే నన్ను ఎరిగితే. వెదుకలేదు ప్రభువా నేను, వెదుకలేదు ప్రభువా నేను, వెదకితివి ఈ పాపిని. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు. ఇంకెవరైనా ఆరాధన చేయాలనుకుంటే ఒక 2 నిమిషాలు మీ మనసులో ఆరాధన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మీకు సమయం పడుతుంది కనుక ఎవరికి వాళ్ళు మనసులో ఆరాధన చేయాలనుకున్న వాళ్ళు మౌనంగా హృదయంలో దేవుని ఆరాధన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియ తండ్రి, మనం ప్రేమించి రీతిగా ఆరాధనలో మీరు చేసిన సాయం కొరకే స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాను. గొప్ప దేవుడుగా, రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభువుగా, సమీపింపరాని దేశంలో మీరు మాత్రం వసిస్తూ సింహాసనాసీనుడైనటువంటి గొప్ప దేవా, మీ నామమును బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. రాజులోని యాజక సమూహం పరిశుద్ధ జనాంగంతో నేను కూడా కూడి ఆరాధన చేయడానికి నాకు కూడా అనుకూలపరిచిన మీ ప్రేమ కొరకే వందములు. ప్రియ తండ్రి, ఆరాధన కొరకే కీర్తన గ్రంథం 31 వచ్చిన ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి స్తుతిస్తుంటున్నాను. ప్రభువా, మిమ్మల్ని ఆరాధన చేసే విధానంలో ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. సత్యదేవా, మీరు దేవుడు కనుక మీ మాట సత్యమని దావీదు సెలవిస్తున్న రీతిగా ప్రభువా, మీరు సత్యవంతుడైన దేవుడు, సత్యమందువని ప్రతిష్ఠమును నీ వాక్యమే సత్యము. ఆ రీతిగా ప్రభువా, అననీయ సభ్యర వలె వాస్తవానికి గతించినటువంటి జీవితం నేను కూడా ఆ రీతిగా సత్యం లేక అసత్యంతో అబద్ధాలతో ఉన్నటువంటి నన్ను కేవలం ఇష్టమైన కృపచేత అలాంటి స్థితిలోంచి వేదిక రక్షించిన మీ ప్రేమ కొరకే ఎంత వందములు. అందరూ బట్టి ప్రభా, సత్యవంతుడైన దేవుడు నేను కూడా ఆరాధన చేసే భాగ్యం అనుగ్రహించిన మీ ప్రేమ కొరకే వందములు. అంత మాత్రమే కాకుండా ప్రభు విమోచించిన దేవుడిగా ఉంటున్నాడు. ప్రభా, నా కొరకైనటువంటి శూరుడైన రక్షకుడిని పంపించి విమోచన క్రయధనముగా ఆ కలువరిస్తులు మీరు చిందించిన రక్తం చేత నాకు ఇచ్చినటువంటి గొప్ప విడుదల బట్టి విమోచన బట్టి వందములు. ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన దేవుడు అయినందుకు మీరు స్తుతిస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా ప్రభా, మరణమై స్మరణకు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వమైన కృపచేత ప్రభా, మీరు ఆ మరణానికి పాత్రుడైన నన్ను కేవలం విశ్వమైన కృపచేత వెదకి రక్షించి మరణానికి పాత్రుడైన నన్ను మరణంలో నుంచి జీవంలోకి తీసుకొచ్చిన మీ ప్రేమ కొరకే స్తుతిస్తూ కనపరుచుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభా, మీరు మేలులు చేస్తానికి ఇష్టపడుతున్న దేవుడు ఎందుకు మీరు స్తుతిస్తూ కనపరుచుకుంటున్నాను. ప్రభా,
మీ కొరకే ప్రభా మీరు నా కొరకే దాచిన మేలు ఎంతో గొప్పది, అది కంటికి కనిపించదు, చెవులకు వినపడదు, మంచి హృదయానికి గోచరం కాదని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మీరు మాటలతో వచ్చిన మీ మాటలు బట్టి ఉన్నాం. ఏ రీతిగా ప్రభా ఇలాంటి స్థితిలో ఉంటే నన్ను కేవలం మన కృప చేత మీ యొక్క రక్షణలోకి తీసుకుని వచ్చారు. అంత మాత్రమే కాకుండా ప్రభా మీరు నన్ను ప్రేమించిన వారుగా ఉంటున్నారు. యెహోవా భక్తులారా ఆ విశ్వాసులను ఆయన కాపాడేవాడుగా ఉండి ప్రేమించిన దేవుడిగా ఉంటున్నారు. ప్రభా వాస్తవంగా రీతిగా పాపంతో పడిచేయడం నన్ను దేవుడి లోకమును ఎంతో ప్రేమించిన మాట చేత ప్రభా నన్ను ప్రేమించి మీ అద్వితీయ కుమారుని నా కొరకే బలియాగముగా క్రయధనముగా మీరు ఇచ్చిన మీ ప్రేమ కొరకు ఉన్నాము. ఈ రీతిగా ప్రభా రక్షించినంత వరకు అనేక విధములుగా అనేక పరిస్థితుల నుంచి వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘంగాను మీరు నా పట్ల చేస్తున్న మేలు ఉపకారాల కొరకే నేనేమి చెల్లించగలను ప్రభా? ఏమి లేని వాడిని నా హృదయంలో కలిగిన చిన్న స్తుతి ఆరాధన నా రక్షకుడు నా మోచకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. జయించువాడు వీడిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినైందును, అతడు నాకు కుమారుడయ్యుండును. 5వ వచనం కూడా అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు సింహాసనాసనున్నవాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని వలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది త్రాగవలను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆరాధన చేసిన మీ ప్రియబిడ్డలను ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాం. ఎవరైతే బయటికి ఆరాధన చేయలేని వారుగా ఉంటున్నారో వారి ఆరాధన కూడా మీరు అంగీకరించిన విధానం అందరి కొరకై స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాం. తిరిగి మీ యొక్క సన్నిధానంలో వస్తుంటుండగా చదవనటువంటి లేఖన భాగం జ్ఞాపకం చేసుకునండి. విరిచి వడ్డించి మా కొరకు ధర్మశాస్త్రం ఆశ్చర్యకార్యం గ్రహించడానికి మా మనోన్నతను వెలిగించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ రీతిగా మీ యొక్క అభిషేకం నా మీద కుమ్మరింప చేసి మీ యొక్క ప్రియబిడ్డలకు కావాల్సిన మాటలు మీరే అందించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. దీని నిమిత్తమై ఈ సమయం దీనికరంగా చేయండి. కంటికి కనిపించినటువంటి చీకటి అంధకార శక్తులను యేసు నామమును లయపరచమని, మీ నామమునికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, యేసును మాత్రమే చూడగలడానికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనము మనకు ఈ సంవత్సరం ఇవ్వబడినటువంటి మోటో కార్డులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనంటే, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. కనుక మన జీవితాలలో దేవుడు కూడా మనం నూతనమైన వ్యక్తులుగా చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటున్నాడు.
కనుక ఆ వాగ్దానం మన పట్ల నిజంగా రుజువుపరుస్తూ ఉంటూ ఉన్నారు. కనుక ఆ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యమైనది. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధానంలోకి దాని నిమిత్తమై కనిపెట్టడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. కనుక నూతనముగా చేయాలటువంటి విషయాల గురించి మనము కొన్ని వారాల నుంచి ఈ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అది 7వ వచనం కనుక మనం చూసినట్లయితే గతించినటువంటి వారంలో చూస్తూ వచ్చే జయించువాడు అనే మాటను ఆధారంగా చేసుకొని కొన్ని మాటలు మనము దేవుని యొక్క లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి పోయిన వారంలో దేవుడు మనకు సహాయం చేసిన వాడుగా ఉంటున్నాడు. తిరిగి ఇదే వచనంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 7వ వచనం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం, జయించువాడు వీడిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి దేవుడనయ్యుందును. కనుక ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మా దేవుడిని సేవించడానికి మేము వెళ్ళాలని చెప్పేసి ఫరోని అడిగినప్పుడు వారు మీ దేవుడు ఎవరు అని అంటే వాళ్ళు ఏమని చెప్పమని చెప్పబడతా వచ్చిందంటే మోషే ఆహారంలో చెప్తా ఉన్నారు, నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను. అంటే ఏంటి? నేను మాట్లాడే దేవుడును, నేను నివసిస్తున్నటువంటి దేవుడును అని చెప్పేసి ఆ సమాధానం చెప్తా ఉన్నాను. కనుక జయించు వాళ్ళు ఉండాలంటే ఆయన ఏంటంట, నేను వారికి దేవుడునై ఉంటున్నాను. కనుక ఆయన నేను అతనికి దేవుడునై ఉంటాను అంటే ఆయన మనకు దేవుడై ఉంటున్నాడు. కనుక దేవుడై ఉన్నటువంటి ఆయనను మనం ఏ రీతిగా ఎరిగే వారిగా ఉండాలి. ఆదికాండము 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయం అందరం కలిసి 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనం, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచదను. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు. కనుక దేవుడు వాగ్దానం చేస్తామన్నాడు, నేను అతనికి దేవుడనై ఉందును. కనుక ఆయన మనకు దేవుడై ఉంటున్నాడు. మనకు మాత్రమే కాదు, మన తర్వాత మన సంతానానికి కూడా ఏంటంట ఆయన దేవుడై ఉంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటున్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఏ రీతిగా ఉంటున్నాడంట, ఒకటే రీతిగా ఉంటున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం అంటే అర్థం ఏంటంటే ఎక్సాల్టెడ్ ఫాదర్, లేకపోతే హై ఫాదర్ అని చెప్పొచ్చు. కానీ అబ్రహాం అనేటువంటి మాట, కానీ అబ్రహాము అని అంటే అర్థమేంటంటే ఫాదర్ ఆఫ్ మెనీ, అంటే జనములకు తండ్రిగా దేవుడు అబ్రహామును అబ్రహాం అనేటువంటి పదానిని అబ్రహాముగా అనేక జనములకు తండ్రిగా ఏం చేస్తారంటే అబ్రహామును చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన దేవుడై ఉంటున్నాడు. నిర్గమాకాండం 6వ అధ్యాయం, నిర్గమాకాండం 6వ అధ్యాయము అందరం కలిసి 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 7వ వచనం, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనైందును, అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనైందును, అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు. కనుక వాస్తవానికి మన జీవితం అంటే ఐగుప్తు బానిసత్వంలో ఉంటూ వచ్చాము. అయితే అక్కడ నుంచి ఆయన ఏం చేస్తూ వచ్చారంటే తీసుకొని బయటకు వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు అంటే ఆయన దేవుడై ఉంటున్నాడు. మనల్ని బానిసత్వంలో ఉంచాలని కాదు, కానీ ఆయన మనకు స్వతంత్రులుగా చేయాలని. కనుక సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, ఆయనే ఆ కలువరి శిలువలో చిందించిన రక్తం చేత మనల్ని ఏం చేసేవాడిగా ఉంటాడంటే స్వతంత్రులుగా చేసేవాడిగా ఉంటాడు. మనం వాస్తవానికి బానిసత్వంలో ఉంటున్నాము, దాని నుంచి ఆయన విమోచించేవాడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంను మన పక్షాన్ని కూడా ఆయన నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం అందరం కలిసి 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం, నీ దేవుడనైన యెహోవాను నేనే,
నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలోని నిన్ను వెలుపలకు రప్పించి తిని. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే ఈ దేవుడు బానిసత్వం నుండి దాసత్వం నుంచి వెలుపలకు రప్పించిన వాడిగా ఉంటున్నాడు. ఇంకా మనం ఆ బానిసత్వంలో దాసత్వంలో ఉండనవసరం లేదు. కనుక అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. అందుకేందంట ఆయన మన దేవుడు, బానిసత్వాన్ని విడిపించిన దేవుడు ఆయన. కనుక ఆ యొక్క చెరసాలలో నుంచి ఆ బానిసత్వం నుంచి తీసుకుని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. లేవీకాండం 11వ అధ్యాయం అందరం కలిసి 44వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. కనుక ఆయన ఏ రీతిగా ఉంటున్నాడంటే ఆయన పరిశుద్ధుడు. కనుక మనం కూడా ఏంటంట పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక మన జీవితాలలో కూడా పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో మనం పరిశుద్ధంగా జీవించుట. నేను పరిశుద్ధుడను కనుక మీరును. కనుక నేను అతనికి దేవుడనై ఉందును అనంటే ఆయన మనకు దేవుడు అనంటే కనుక మనం కూడా ఏంటంటే ఆయన దేవుడిగా ఉంటున్నాడు మనకు. కనుక మనం కూడా ఎలా ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా ఉంటున్నాడు. కనుక మనం కూడా ఏమని కోరుకుంటా ఉన్నాంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండవాలని కోరుకుంటా ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో ఇదే చెప్తా ఉన్నాడు కదా. పేతురు రాసిన మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14-16 కలిసి ఉన్నాయి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకోండి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కనుక ఆయన మనకు దేవుడై ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. మన యొక్క జీవితాలలో కూడా ఏమని కోరుకుంటా ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక పరిశుద్ధతే. కనుక యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో కూడా ఆయన కూడా సవాలు విసిరినట్లుగా మనకు చూడొచ్చు అనమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం అందరం కలిసి 46వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నట్ల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. కనుక ఆయన ఎలాంటి వాడు? నా యందు పాపమున్నది కనుక పరిశుద్ధులుగా ఉండమంటే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత ఉంటే ఏముండదంటే అక్కడ పాపం ఉండదు. కనుక ఆయన దేవుడిగా ఉంటున్నాడు. కనుక ఆయన ఇదిగో సమస్తము నూతనమైనగా చేస్తున్నాను. కనుక ఆయన నూతనత్వాన్ని మనలోకి తీసుకుని రావాలనంటే ఆయన ఎలాంటి వాడు అనంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము లేని వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. కనుక మనల్ని కూడా ఏమని కోరుకుంటానంటే పాపము లేని వ్యక్తులుగా మనల్ని కూడా ఉంచాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కనుక మన జీవితాలలో ఆయన ఏ రీతిగా ఉంటున్నాడు అనంటే ఆయన ఏంటంటే ఆయన మన దేవుడుగా ఉంటున్నాడు. ఈ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపం లేని వ్యక్తిగా ఉంటున్నాడు. మనం కూడా అలాంటి పరిశుద్ధత మనం కూడా కోరుకోవాలని కోరుకుంటున్నాడు. ఇక కనుక మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని మనం ఆలోచన చేస్తే ఆమె కూడా తన జీవితంలో ఏ రీతిగా వెంబడించిందో మనం చూస్తాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం రూతు గ్రంథం 1వ అధ్యాయం అందరం కలిసి 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమని నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడైనా
చేయునుగాక నేను. కనుక ఇక్కడ దేవుడు, నా దేవుడు, ఏ దేవుడు అంట ఇక్కడ ఒకవేళ చూస్తే ఏమేదంటే నీ దేవుడు నేను వెంబడిస్తూ ఉంటున్నాను. కనుక నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కనుక వాస్తవంగా ఈ రూతు నయోముని వెంబడిస్తూ ఉంది. వీళ్ళు ఎవరు అంట? మోయాబీయులు. వీళ్ళు మోయాబీయులు అన్నప్పటికీ కూడా వీళ్ళు వెంబడించడానికి కారణం ఏంటి అన్నట్టుగా ఆలోచన చేస్తే ఈమె ఎన్ని సంవత్సరాలు వీళ్ళతో కలిసి ఉన్నారంట? రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో వారు దాదాపుగా ఇక్కడ వారితో కలిసి ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరములకు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. కనుక వాళ్ళు 10 సంవత్సరాలు ఉంటే 5వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. కనుక ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 10 సంవత్సరములు. కనుక రూతు నయోమితో దాదాపుగా 10 సంవత్సరాలు గడిపితే ఈ 10 సంవత్సరాల్లో ఆమె ఏం అబ్జర్వ్ చేసింది ఆమెలో? కనుక ఏమి గమనించిందో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఈమె తీర్మానం అంతా మారిపోతూ ఉంది, ఈమె నిర్ణయం అంతా మారిపోతూ ఉంది. ఇప్పుడు నేనేందంటే ఇక్కడ ఉండను, నేనేం చేస్తానంట, నేను ఓర్పాయితో ఆమె ఏం చేస్తా ఉందంటే, ఓర్పా ఏం చేస్తా వచ్చిందో చూడండి. 10వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చుదామని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకి ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మికలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారుని కనినను. అయితే ఇక్కడ చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తానంటే 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. కనుక ఓర్పాని ఇప్పుడు ఇద్దరులో ఎవరో తక్కువ కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఏం చేస్తున్నారంట, ముద్దు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ముద్దు పెట్టుకున్న బహుశా ఆమె వెళ్ళిపోతూ వచ్చింది. 15వ వచనం చూడండి, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే తన దేవుని యొద్దకు. ఓ రూతు ఓర్పా దగ్గర, ఇక్కడ నయోమి దగ్గర ఓర్పా ఉన్నారు, రూతు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి తన దేవుని యొద్దకు తిరిగి పోయినదే. ఆమె ఏమైపోయిందంటే ఓర్పా తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, తన జనాని దగ్గరికి వెళ్ళిపోతూ వచ్చింది. కానీ ఇక్కడైతే రూతు అయితే ఏం చేస్తూ ఉందంటే ఆమె వెళ్ళలేదు. నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమనను, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు. నువ్వు అలా చెప్పొద్దు అంటావు. కారణం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో ఆమె చూస్తూ వచ్చింది, ఆమె విశ్వాస జీవితాలను చూస్తూ వచ్చింది, ఆమె ప్రార్థనా జీవితాలను చూస్తూ వచ్చింది, ఆమె దేవునికి ఆమెకు ఉన్నటువంటి సంబంధాన్ని చూస్తూ వచ్చింది. కనుక మన జీవితాలలో కూడా విశ్వాసులుగా ఉంటున్నాం. అయితే మనల్ని బట్టి పక్కన వాళ్ళు ఎంత ప్రభావితం చూపించగలుగుతున్నాం మనం. ఈ దేవుడు నేను అతనికి దేవుడినై ఉందును అంటున్నప్పుడు, ఆయన మనకు దేవుడిగా ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క లక్షణాలు మనం ఇతరులకు చూపించగలుగుతున్నామా? ఈ నయోమి అయితే ఇప్పుడు నయోమి రాగానే ఈమె ఏమంటుందంటే, నన్ను నయోమి అనవద్దు, నన్ను ఏమనమంటుందంట, మారా. 20వ వచనం, రూతు గ్రంథం 1:20, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. మారా అంటే పుట్టినోట్లో చేదు. వాస్తవానికి ఏంటంట, సర్వశక్తుడు ఆమెకు దుఃఖం కలుగు చేశాడా? అయితే ఆమె ఏం చేస్తూ ఉందంట, ఆమె ఏం చెప్తుందో చూడండి. 21వ వచనంలో, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసాను. వాస్తవానికి ఆమె సమృద్ధి కలిగి వెళ్ళిందా? అసలు ఆమె ఎలా వెళ్ళింది? ఆమె కరువు వస్తే కదా వెళ్ళిపోయింది. కరువు వస్తే వెళ్తే ఏమి ఇప్పుడు ఏమంటుందంటే సమృద్ధి గల దాన్నే వెళ్ళితేనే చెప్పింది. కానీ కరువులో ఇక్కడ నుంచి వెళ్ళిపోతా వచ్చి మళ్ళీ ఏమని చెప్తా ఉందంటే, ఆయన ఇప్పుడు ఏంటంటే యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసాను అని చెప్తా ఉంది. కానీ వాస్తవానికి ఆమె అనుకున్నది ఏంటంటే రిక్తురాలుగా అని అంటే ఏం జరుగుతూ వచ్చిందంట, ఎవరెవరు చనిపోతూ వచ్చారు, ఎవరెవరు చనిపోతూ వచ్చారంట. ఇక్కడ కనుక మనం చూస్తే 2వ వచనంలో 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం, నయోమి పెనిమిటి అని ఎలీమెలకు చనిపోయిన తర్వాత
ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. నయోమి పెనిమిటి అని ఎలిమెలకు చనిపోతూ వచ్చారు. ఆ తర్వాత 5వ వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆశ్రి తాను కానీ 2 కుమారులు తన పెనిమిటియు లేనిదాయను. కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే 2 కుమారులు చనిపోతూ వచ్చారు. ఇప్పుడు 2 కోడండతో మిగిలిపోతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొడుకును తీసుకొని రావట్లేదు, కానీ ఎవరిని తీసుకొని వస్తుందంటే కోడలను తీసుకొని వస్తూ ఉంది. అది ఎందుకు రావడానికి కారణం ఏంటి అనంట 6వ వచనం, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను. కనుక ఏమి ఉంది అనంటే దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో కూడా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ ఏం చేయాలంటే కూర్చుకుంటూ ఉండాలి. ఎక్కడ మీటింగ్స్ జరిగితే అక్కడికి వెళ్ళి వాక్యం వింటూ ఉండాలి, వాక్యాన్ని గురించి సేకరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు జరుగుతుందో మరణం తెలియదు, రేపేమి జరుగుద్దో మనకు తెలియదు. కాకపోతే రేపేం జరుగుతుందో తెలియదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏంటంట మనకేమున్నాయి, రోషాలు, పౌరుషాలు, కోపాలు, ఇవన్నీ ఎంతకాలం. ఒక శవాన్ని కనుక మనం ఎదురుకు పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే అది ఏమి మనకు తెలియజేస్తూ ఉంటుందంటే నువ్వు కూడా ఇదిగో అదే ప్రదేశంలో కూర్చోవాలి. అది దాని కొరకు క్షణికమైనటువంటి జీవితం కొరకు ఎందుకు ప్రయాస, ప్రాగులాట? దేవుని కొరకు జీవిస్తే ఎంత బాగుండు. కనుక ఆహారం ఎక్కడ దొరికిద్దో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే వారికి ఆహారం ఇచ్చటకు యెహోవా తన జనులను దర్శించని ఆమె మోయాబు దేశంలో విన్నది. కనుక మన జీవితాలలో కూడా మనం కూడా ఏంటంటే ఆయన ఎక్కడ వాక్యం చెప్తా ఉన్నాడో ఎక్కడ వాక్యం దొరుకుతూ ఉండదో అది ఏం చేయాలంటే మనము వినేవారంగా ఉండాలి. వాక్యాన్ని కొరకు ఏంటంటే కూర్చుకునేవారంగా ఉండాలి. కనుక ఇక ఋతు గ్రంథంలో కనుక మనం కనుక గమనించినట్లయితే ఈ 1వ అధ్యాయం కనుక మనం గమనిస్తే ఈమె ఏం చేస్తూ ఉందంటే ఈ 1వ అధ్యాయం ఋతు గ్రంథంలో దేంతో ఆరంభమవుతుంది, లేకపోతే ఆమె ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ ఏంటంటే ఆమె కన్నీరు మనం చూడొచ్చు. కనుక ఆమె కన్నీరుగా ఉంటుంది. ఎందుకు కన్నీరుగా ఉంటుంది? భర్త చనిపోతూ వచ్చాడు, ఇప్పుడు ఆమెకి ఏమీ లేదు, అది కన్నీరుతో ఉంటుంది. ఇక ఋతు గ్రంథంలో కనుక మనం 4 అధ్యాయాలు ఉంటే ఈ 4 అధ్యాయంలో ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి క్యారెక్టర్ని మనం చూడొచ్చు అన్నమాట. ఆమె రూతు. రూతు అంటే అర్థం ఏంటంటే ఏ కంపాషనేట్ ఫ్రెండ్ అని అర్థం. అంటే ఒక స్నేహితురాలుగా ఉన్నటువంటి ఆమె ఆ రూతు. అయితే ఆమె యొక్క జీవితం ఏ రీతిగా మార్చబడుతుంది? వాస్తవానికి ఆమె ఎవరంట? మోయాబీరాలు. మన జీవితంలో కూడా మనం కూడా ఎవరు అంటే వాస్తవానికి ఇశ్రాయేలు కాదు. అయితే మనల్ని ఏం చేస్తా వచ్చారంటే ఇశ్రాయేలు సహపౌరులుగా చేసిన వాడిగా ఉంటున్నాడు. అలాంటి మనం మన యొక్క వంశం చూసుకుంటే, లేకపోతే మన యొక్క జాతి చూసుకుంటే వాస్తవానికి రక్షణ ఎవరికి కావాలంటే యూదులకే. కానీ యూదులకే కాకుండా ఇప్పుడు అన్ని చెల్లినటువంటి మనకు కూడా దేవుడు ఏం చేసినట్టు గొప్ప రక్షణ ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. మోయాబీస్ అయినటువంటి రూతుకు కూడా దేవుడు అలాంటి గొప్ప ఆపర్చునిటీ, అవకాశం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. దాన్ని ఆమె వాడుకుంటూ వచ్చింది. అంతేకాకుండా ఆమె ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆమె రావడం జరుగుతూ వచ్చింది. ఎందుకు? కారణం ఏంటి అనంటే ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, ఆమె కన్నీటితో మొదలు పెడుతూ వచ్చింది తన యొక్క జీవితం. ఇప్పుడు భర్త చనిపోయిన వాడిగా ఉంటాడు. 1వ అధ్యాయం కనుక మనం చూస్తే ఆమె ఏం జరుగుతూ వచ్చిందంట, భర్త చనిపోతూ వచ్చాడు. ఇప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఎరగనటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఆమె ఒకటి నేర్చుకుంది, ఒకటి తెలుసుకుంది. ఏంటంటే ఆ దేవుణ్ణి తెలుసుకుంటూ వచ్చింది. అందువలన ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చింది. 16వ వచనం ప్రకారంగా ఏమని చెప్తుందంట, నీ శనమే నాశనము, నీ దేవుడే నా దేవుడు. కనుక మన జీవితాలలో కూడా అలాంటి తీర్మానం చేసుకుంటారు. మన పరిస్థితులు ఎలా వచ్చినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పుడు కూడా ఆ దేవుడే మన దేవుడు. కనుక మనకి ఎప్పుడు ఏమి సంభవించదో మనకు తెలియదు. కాకపోతే ఏంటంట దేవుడు చేసే కార్యాలను మనం ఏం చేయాలంటే అంతే యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. కనుక ఆ రీతిగా 1వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే ఆమె కన్నీటితో మొదలవుతూ ఉంది. తన జీవితం అంతయు ఆరంభమైంది, కన్నీటితోనే ఆరంభమవుతూ ఉంది. అలానే కన్నీటితోనే ఆమె ఏం చేస్తూ ఉండి కొనసాగిస్తూ ఉంది. కనుక మన విశ్వాస జీవితం కూడా కన్నీటితో ఆరంభమైనప్పుడు దేవుడు అంత మాత్రమే దాన్ని విడిచిపెట్టడు. కానీ ఇక తర్వాత చూసుకుంటే ఆ కన్నీటిలో నుంచి ఆమె ఎక్కడికి వెళ్తూ వచ్చిందంట, 2వ అధ్యాయంలో కనుక రూతు 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చిందో చూడండి. 2వ అధ్యాయం ఋతు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం, మోయాబీరాలైన ఋతు, నీ సెలవైనడలా నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను,
వాని వెనుక పరిగి నేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. మొదటిగా ఆమె ఎక్కడుంది అంటే కన్నీళ్ళతో ఉంది, కన్నీళ్ళతో ఉంటా ఉంది. ఆమె ఏంటంటే భర్త చనిపోయినటువంటి కన్నీళ్ళు దుఃఖంతో ఉంటుంది. అయితే ఇప్పుడు కన్నీళ్ళలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పొలములోనికి వచ్చింది. కనుక మన జీవితాలలో కూడా మనం కూడా దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే ఆ దేవుడు నేను పొలంలోనికి మనం తీసుకుని వస్తూ వచ్చాడు. అయితే అక్కడ ఏం దొరికిందంట, పరిగి ఏరుకోవాలి. కనుక పరిగి దొరికినప్పుడు ఏం చేస్తాడంటే ఏరుకుంటా ఉండాలి, దాన్ని సమకూర్చుకుంటూ ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే సమకూర్చుకుంటూ ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 28, 29. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేదును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువును నా భారము తేలికగాను ఉంటుంది. కనుక ఆయన పొలంలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఏం చేసేవాడిగా ఉండంటే ఆయన ఎలాంటి వాడు అంటే విశ్రాంతి ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ కనుక మనం చూస్తే రూతు తన యొక్క పరిస్థితులు చూసుకుంటే భారమైనటువంటి పరిస్థితులు వచ్చింది. ఇప్పుడు ఏం తోచినటువంటి పరిస్థితిలో ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. మన యొక్క జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఏమి తోచినటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేసేవాడిగా ఉంటాడంటే మనకు విశ్రాంతినిచ్చేవాడిగా ఉంటున్నాడు. కనుక మన జీవితంలో రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. బోయసు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. కనుక ఈ పొలంలో ఏ రీతిగా ఉంటుంది, ఇక దేవునికి పొలంలోకి వచ్చినప్పుడు ఇక్కడ అంత ఆశీర్వాదం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఆశీర్వాదం ఎలా కనిపిస్తూ ఉందంటే ఒకళ్ళు ఏ రీతిగా ఆశీర్వదిస్తాను, యజమానుడిగా ఉన్నటువంటి బోయస్ ఏమనంటే యెహోవా మీకు తోడైండును గాక అనగానే వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంట, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. కనుక ఇద్దరికి రెసిప్రోకల్ రిలేషన్షిప్ ఎలా ఉందంటే ఒకరికి ఎంతో మంచి అభినవ సంబంధం కలిగే ఉంది. వాస్తవానికి ఇలాంటి సంబంధం ఉంటుందా? కోత కోసే వాళ్ళకి, కూలి పని వాళ్ళకి అలానే యజమానికి అలా ఉంటుంది. ఎప్పుడు కూడా కూలి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, యజమాని ఎప్పుడు తిట్టుకుంటానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పని చేయండి అని చెప్పేసి చెప్తానే ఉంటారు. వీళ్ళు ఆమె ఎప్పుడు పని తప్పించుకుందాం అని చెప్పేసి కూలి వాళ్ళు చూస్తూ ఉంటారు. కనుక వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా పడదు. కానీ ఇక్కడ కనుక మనం చూస్తుంటే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం అదే అనమాట. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి సంబంధం ఆ రీతిగా ఉంటుంది. ఒకరినొకరు దీవించుకుంటా, ఒకరినొకరు ఆశీర్వదించుకుంటా, ఒకరినొకరు పురికొల్పుకొనుట, ఒకరినొకరు సహకారం చేసుకునేటువంటి స్థితి ఇక ఆ పొలములో మనం చూడవచ్చు అనమాట. కనుక ఈమె ఎక్కడ తేపడుతూ వచ్చిందంటే పొలములోకి తేపడుతుంది. ఈ పొలములో ఏం దొరికిద్దంట? కీర్తన గ్రంథము 81వ అధ్యాయం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయం. అందరం కలిసి 10వ వచనం కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించని నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదను. కనుక ఎప్పుడైతే ఆయన పొలంలోకి వచ్చినప్పుడు ఆయన పొలంలో ఏంటంటే ఆహారం దొరుకుతుంది. కాకపోతే ఆహారం దొరకాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? నోరు గరవాలి. చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఆహారం వారికి నోట్లో పడుతుంటే వాళ్ళు నోరు గట్టిగా మూసుకొని ఉంటారు. వాళ్ళు నోరు తెరలేకపోతే మనం ఏం చేయలేం, పెట్టలేం. బలంతా నోరు తెరిచి పెట్టినప్పుడు కూడా వాళ్ళు దాన్ని తీసుకోలేరు, అది అరగదు కూడా. కనుక వాళ్ళు తింటే అది ఎంతో మంచి పొజిషన్ ఇస్తూ ఉంటుంది. కనుక మన జీవితాలలో కూడా విశ్వాస జీవితంలో విశ్వాసులంగా మనం కూడా ఏం చేయాలంట, ఏం చేసేవారంగా ఉండాలంట, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదను. ఆయన నింపడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే నోరు తెరిసేవారిగా ఉండాలి. రూతు గ్రంథము 2వ అధ్యాయం. అందరం కలిసి 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును,
ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. కనుక ఆయన రెక్కల నీడకు వచ్చినప్పుడు ఎలా ఉండిద్దంటే సంపూర్ణమైన బహుమానం దొరుకుతుంది. కనుక ఆయన పొలంలోకి వస్తే, ఆయన పొలంలోకి వచ్చి పరిగేరుకుంటా ఉంటే ఆయన యొక్క వాక్యాన్ని ఏం చేస్తూ ఉండాలంట, నోరు తెరిచి తింటా ఉంటే అప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే సంపూర్ణమైనటువంటి బహుమానంగా ఇస్తాడు. ఆయన యొక్క పొలంలో ఎలా ఉంటుందంటే సురక్షితంగా ఉంటుంది. కనుక మన యొక్క జీవితంలో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన పొలంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కనుక మన జీవితాలలో కూడా ఏ రీతిగా ఉండాలి, క్షేమం. సరే, క్షేమాన్ని పొందుతూ వచ్చాము, వాక్యాన్ని స్వీకరిస్తూ వచ్చాము. స్వీకరించిన దాన్ని ఏం చేయాలంట? ఋతు గ్రంథం 2వ అధ్యాయం అందరం కలిసి 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. బోయసు బోసిన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయివారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. కనుక మన జీవితాలలో కూడా మనం ఏం చేయాలంటే మిగిల్చేవారంగా ఉండాలి. అయితే ఆమె మిగిల్చి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె తీసుకుని వెళ్ళి ఆమె అత్తకి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంట, స్వీకరించాలా, వాక్యాన్ని భుజించాలా. అలానే ఆ వాక్యాన్ని భుజించిన తర్వాత ఏం చేయాలంట, ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే ఇతరులకు మనం మొదట నింపబడాలా. నింపబడిన తర్వాత అదే వాక్యాన్ని ఏం చేయాలంటే ఇతరులకు మనం పంచుకునే వారంగా ఉండాలి. అప్పుడు కనుక ఆ వాక్యాన్ని ఇతరులకు పంచుకుంటూ ఉంటే జరిగే విషయం ఏంటంటే ఆ వాక్యం చేత మనం కూడా వెలిగించబడతాం. ఆ వాక్యం మనలో కార్యం జరుగుతుంది, అది అనేకులకు కూడా ఉపయోగకరంగా ఉండేది. కనుక మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఏం చేయాలంట ఇతరులకు మనము పంచేవారిగా ఉండాలి. వాక్యాన్ని పంచక పూర్వము మనం ఏం చేయాలంట మన దగ్గర వాక్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునే వారిగా ఉండాలి. అది మొదటి అధ్యాయం కనుక చూస్తుంటే ఆమె కనిపెట్టుకుంటా ఉంది. మొదటి అధ్యాయం కనుక మనం చూసుకుంటే ఆమె ఏం చేస్తానంటే ఇబ్బందిలో ఉంది, బాధలో ఉంది. కనుక పెనిమిటి చనిపోయినటువంటి ఆ యొక్క దుఃఖములో ఉంటుంది. దుఃఖంలో నుంచి దేవుడు ఏం తీసుకొచ్చారంట, పొలంలోనికి తీసుకొస్తూ వచ్చాడు. మన యొక్క జీవితం కూడా అలాంటిదే, దుఃఖంలో ఉంటా ఉన్నాము. ఆ దుఃఖంలో ఉండే పరిస్థితుల నుంచి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన పొలంలోకి తీసుకుని వచ్చాడు. ఆయన పొలంలో ఎలా ఉంటుందంట, సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది, సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాకపోతే మనం ఏం చేయాలంట, ఆహారాన్ని కూర్చుకొని ఇతరులకు కూడా అదే ఆహారాన్ని మనం ఏం చేయాలంట పంచేవారిగా ఉండాలి. కనుక ఇప్పుడు మొదటిగా దుఃఖంలో నుంచి ఆ తర్వాత పొలంలోకి వచ్చింది. మూడవదిగా ఆమె ఎలా వచ్చిందంటే ఆమె కనిపెడతా ఉన్నట్లుగా మనం కనిపించవచ్చు అన్నమాట, మనం గమనించవచ్చు. ఎలా కనిపెడతా ఉంది? ఋతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దేవుని నొందిన దానువు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కనుక ఈమె జీవితం ఏ రీతిగా ఉంటుంది అని అంటే ఆమె జీవితాన్ని గురించి ఆమె ఏమి ప్రణాళిక వేసుకోలేదు. ఇప్పుడు భర్త చనిపోతా వచ్చాడు, ఇప్పుడు దానికి ఏమీ దిక్కు లేదు, ఇప్పుడు వివాహం జరిగిద్దనేటువంటి ఆశ కూడా బొత్తిగా లేదు. ఇలాంటి నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నటువంటి రూతు, కానీ ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందంటే దేవుని యొక్క సన్నిధానంలో చాలా బాగుంది. కానీ మన జీవితాలలో కూడా శారీరకంగా ప్రవర్తన బాగుండాలి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ప్రవర్తన చాలా బాగుండాలి. ఇక్కడ రూతు విషయంలో బోయజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఇస్తూ ఉన్నాడంటే ఆయన గమనిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా మనల్ని కూడా ఎవరు గమనించలే, నేను చేసేటువంటి తప్పిదములు, పాపాలు, పొరపాట్లు ఎవరు చూడరే అని అనుకోకూడదు. కనుక సంఘం అనేది ఎదుట ఉందా ఉంటుంది, చూస్తూ ఉంది. కనుక ఏం చేయాలంటే మనకు మాదిరికరంగా ఉండాలి, సాక్షి జీవితం బాగుండాలి. కానీ ఇక్కడ ఈ రూతు యొక్క జీవితంలో ఏ రీతిగా ఉందంటే ఆమె సాక్ష్య జీవితం బాగున్నట్లు మనకు కనిపిస్తాం. 10వ వచనంలో ఏమన్నది, యెహోవా చేత నీవు దేవుని నొందిన దానువు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీవు వెంబడింపగా ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇంత ముందు కంటే వెనకది ఇంకా బాగుంది. మన జీవితం కూడా అలా చెప్పుకుంటున్నారా మన గురించి? కనుక మనకి ఏంటంటే అంతకుముందు కంటే ఇంకా బాగుతున్నావా, లేదా ఇప్పుడేం బాగుంది, ఇంతవరకే బాగుంది అనుకుంటున్నాం. కనుక వాస్తవంగా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నప్పుడే మన జీవితాలు బాగుండుంటాయి. కానీ రోజులు గడిచే కొంది ఏమవుతుందంటే నిరుత్సాహపడిపోతాం, ఇంకా ఏంటంటే లోకంలోకి పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ ఏమి స్థితి అలాంటిది కాదు.
ఎలా ఉందంటే ఆమె నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. 11వ వచనం కూడా, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పిన దాంతయు నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. కనుక ఏ రీతిగా యోగ్యురాలను చేస్తామన్నారు? ఆమె యొక్క ప్రవర్తన జీవితాన్ని బట్టి ఆమెను ఏం చేస్తానంటే యోగ్యురాలుగా చేస్తారు. ఎందుకంటే ఆమె ఏం చేస్తానంటే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంది, దేవుని కొరకు కనిపెట్టుకుంటా ఉంది అనమాట. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం, కీర్తన గ్రంథము 40వ అధ్యాయం అందరం కలిసి మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. కానీ ఇక్కడ రూతు బహుశా దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టుకుందేమో, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా పనిమిడి చనిపోతా వచ్చాడు, నేను ఏమి చేయాలన్నటువంటిది ఆమె మొరపెట్టుకుందేమో బహుశా, మనకైతే తెలియదు. కానీ ఆమె ఏం చేస్తామంటే ఇప్పుడు ఆమె ఏమంటానంటే, కాబట్టి నా కుమారి భయపడకము అంటున్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా మన విషయంలో కూడా భయపడేటువంటి పరిస్థితులు అనేకం వస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే ఆయన ఏం చేస్తాడంటే భయపడే పరిస్థితి నుంచి ఆయన ఏం చేసేవాడంటే విడిపించేవాడిగా ఉంటున్నాడు. తర్వాత విడిపించటం కనుక అనేకమైనటువంటి భయం అనేటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. అయితే ఏం చేస్తారంటే విడిపించేవాడు కాదు. మౌనంగా ఉన్నప్పుడు మనం ఏమంటే ఏం జరుగుతుందో అలా మౌనంగా ఉంటే ఏ పరిస్థితి అని చెప్పి మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం అందరం కలిసి మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. 40వ అధ్యాయము 23వ వచనము, అలానే 41వ అధ్యాయం మొదటి వచనం కూడా అందరం కలిసి చదువుకున్నాం. 40వ అధ్యాయం ఆదికాండము 23. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయెను. 41 మొదటి వచనం, 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా. ఏం జరుగుతూ వచ్చింది? ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. కానీ ఆయన ఏమైపోతా వచ్చాడంటే మరోబడతా వచ్చాడు. ఆయన మర్చిపోతా వచ్చారు యోసేపు. ఎందుకు యోసేపు మరోబడతా వచ్చిందంటే ఆయనకు ఉన్నటువంటి పరీక్ష కనుక. ఇప్పుడు 2 ఏళ్ళు మర్చిపోతూ ఉంటే ఈ 2 ఏళ్ళలో ఏదో నేర్పించాలనుకుంటా ఉన్నాడు కనుక దేవుడు కూడా మన జీవితాలలో కూడా మనకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులను బట్టి కూడా ఏదో మనకు నేర్పించాలని ఉద్దేశం కలిగి నేర్పిస్తూ ఉన్నాడు. యోసేపు కూడా 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వ్యక్తి మర్చిపోతూ వచ్చాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మేలు పొందుతూ వచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పి యోసేపు ప్రాధాయపడ్డాడు. సరే నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. అయినప్పుడు కూడా మర్చిపోయాడు. 2 ఏళ్ళు గడిచిపోతూ వచ్చింది. కానీ మన జీవితాలలో కూడా అదే రీతిగా అదే రెండు పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉండంటే ఎందుకు దేవుడు ఎంత మర్చిపోతా వచ్చాడు నన్ను అని చెప్పేసి మనం బాధపడతా ఉండే. ఇదే రీతిగా రూతు కూడా అనుకుంటా ఉండొచ్చు బహుశా. అందుకే ఆమె ఏం చేస్తూ ఉండే భయపడతా ఉంది, అయ్యో నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు బోయస్ చెప్తా ఉన్నాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, నేను నిన్ను విడిపింపగలవాడను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. కనుక ఏంటంటే నేను విడిపిస్తాను, కాకపోతే ఏంటంటే దానికి కొంత సమయం పడుతుంది. ఇంకో బంధువుడు ఉన్నాడు కనుక ఆలస్యం జరుగుతూ ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం అందరం కలిసి 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 25:5, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిడీలను చక్కపరచరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిడీలు ఆరిపోచున్నవి కనుక మా నూనెలో కొంచెము మీ నూనెలో కొంచెము మాక్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఏంటంటే ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా, కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఆలస్యం చేసినప్పుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఆయన చేయదలుచున్న పని ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేయదలుచున్నటువంటి మేలు ఖచ్చితంగా చేస్తాడు. కానీ రూతు జీవితంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. అయినప్పుడు కూడా ఆమె ఏం చేస్తూ వచ్చిందంట కనిపెట్టుకుంటూ వచ్చింది. మొదటి అధ్యాయంలో ఆమె దుఃఖంలో ఉంది. 2వ అధ్యాయంకి వచ్చేలేక ఆమె ఎక్కడికి వచ్చిందంట పొలంలోనికి వచ్చింది. 3వ అధ్యాయంకి వచ్చేలేక ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు ఆమె కనిపెట్టుతూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. కనుక ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉందో ఎదురు చూసిన వెంటనే రోజులు గడిచిపోయిన తర్వాత
ఏం జరిగిందంటే వెంటనే ఎదురు చూసిన తర్వాత ఆమెది ఎక్కడ నడిపిస్తూ వచ్చారంటే ఋతు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండినట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీరాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితోనూ చెప్పాను. ఎవరిని చేసుకున్నారంట? ఎవరిని సంపాదించుకుంటున్నారు? ఆల్రెడీ వివాహం జరిగిపోయినటువంటి భర్త చనిపోయినటువంటి వ్యక్తిని ఈ బోయాజు వివాహం చేసుకుంటా ఉన్నాడు. ఈ బోయాజు ఎలాంటి వాడంటే బహుధనవంతుడు. ఈ బోయాజు చేసుకునే కారణం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఏందంట, ఈమె యొక్క ప్రవర్తన ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, అమ్మా నీ ప్రవర్తనను నేను గమనిస్తూ వచ్చాను, నీ ప్రవర్తనను నేను చూస్తూ వచ్చాను, అంతేకాకుండా నువ్వు ఎందుకు వచ్చావంట? ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. బహుశా బోయసి ఏమైనా చేసుకుంటాడని బోయసి కూడా బహుశా అనుకోవాలి. ఎందుకంటే వేరే బంధువుడు ఉన్నాడు, ఆ బంధువుడు నో అంటే అప్పుడు ఈ బోయాజు చేసుకోవాల్సిన పరిస్థితి. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే, కనుక పవిత్రమైనటువంటి జీవితం రూతు వలె కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తామనంటే ఎక్కడ తీసుకుని వస్తారంట? కళ్యాణానికి తీసుకొస్తాడు, వివాహానికి తీసుకుని వస్తాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కన్నా వివాహం జరుగుతున్నప్పుడు సంఘముతో ఆయన వివాహం చేసుకోవడానికి ఇష్టపడిన వాడిగా ఉంటాడు. ఎవరిని ఆయన వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాడు అంటే ఎవరిని సిద్ధపరుస్తూ వచ్చారంట? కొరింథీయులు రాసినటువంటి 2వ కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. 2వ కొరింథీ 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మును ప్రదానం చేసేదిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ హృదయములను చెరపబడి క్రీస్తు ఎడలన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. కనుక ఏ రీతిగా ఉండాలన్నట? ఎందుకనక పవిత్రురాలైన కన్య కనుక ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మను ప్రదానము చేసి తిని. రోమీల ప్రకారం ఏంటంటే ప్రదానం చేయబడినటువంటి స్త్రీ పురుషుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఏం చేయాలో తెలుసా? ప్రతి దినము కూడా రెడీగా ఉండాలంట, ప్రతి దినం కూడా ఎదురు చూస్తూనే ఉండాలి, ప్రతి దినం కూడా ఆమె పెండ్లి కుమార్తె వల్ల సిద్ధపడి ఉండాలి. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చాడు అనగానే వెంటనే ఏం చేయాలంట? ఆమె సిద్ధపడి వెళ్ళిపోవాలి. కనుక మన జీవితాలలో కూడా ఆ రీతిగా ఆయన మనకు దేవుడై ఉంటున్నాడు కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. ఇదిగా రూతుకు కూడా ఆయన దేవుడై ఉంటున్నాడు. అందుని బట్టి ఏం చేస్తానంటే ఆమెను ఏం జరుగుతూ వచ్చిందంట? వివాహం జరుగుతూ వచ్చింది. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఆ రీతిగా విడవబడుతూ వచ్చింది. వాస్తవానికి భర్త లేనటువంటి స్త్రీని ఇప్పుడు ఒక సంపద కలిగినటువంటి వ్యక్తి, మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తూ వచ్చారంటే వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుక మన జీవితాలలో కూడా ఆ రీతిగా మనం కూడా పడి చెడిపోయినటువంటి వారి మన జీవితాలను ఆయన ఏం చేస్తూ వచ్చారంటే ఆయన మనల్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే దేన్ని చూసి ఇష్టపడుతూ వచ్చాడంటే మన యొక్క పవిత్రతను చూసి ఇష్టపడుతూ వచ్చాడు. వాస్తవానికి గతకాలంలో పాపం ఉంది, ఆ పాపాన్ని తీసివేసాడు ఆ కలవరిశిలో చిందించిన రక్తం చేత. మరి తిరిగి ఆ పాపాన్ని లేకుండా మనల్ని ఇప్పుడు పవిత్రురాలైన కన్యకగా చేస్తూ వచ్చాడు. కనుక పవిత్రాలైన కన్యక మనం చేసి మనల్ని ఏ రీతిగా ఉండాలంటే ఆయన వచ్చినప్పుడు ఆయన స్వాచ్ఛంగా మనం చేసుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా గ్రంథము 33వ అధ్యాయం అందరం కలిసి 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. అలంకరింపబడిన రాసు నీవు కనులారా చూచిదవు, బహు దూరమునకు వ్యాపించున్న దేశము నీకు కనబడును.
కనుక నేను అలంకరింపబడిన రాజును చూసేటువంటి భాగ్యం మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అందుని బట్టి ఏం చేస్తుంటే మనం ఏంటంటే సిద్ధపడిన వారిగా దేవుడు చేస్తూ వచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథంలో చూడు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19:6. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన చలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వెంటనే ఏందంట, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మన జీవితాలలో కూడా ఆయన కోరుకునే విషయం ఏంటంటే మనం సిద్ధపడి ఉండాలి. దేని కొరకై సిద్ధపడి ఉండాలి? ఆయనకి బలలో పాలు పొందడానికి మనం ఏంటంటే సిద్ధపడి ఉండాలి. ఆయన దేవుడై ఉంటున్నాడు కనుక నేను అతనికి దేవుడనై ఉందును. కనుక వాస్తవంగా ఆయన మన జీవితాల్లో దేవుడై ఉంటున్నాడా? ఆయన ప్రభువుగా ఉంటున్నాడా? ఆయన రాజుగా ఉంటున్నాడా? ఏది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసనుడై ఉన్నవాడు ఏంటంటే సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఎలాగ ఉన్నాడంటే సింహాసనాసీనుడై ఉంటున్నాడు. అయితే సింహాసనాసీనుడైనటువంటి ఆయన మనకి ఎవరంట? దేవుడు. కనుక సింహాసనం మీద ఆసీనుడై ఉండేవారు ఎవరుంటారంట? సింహాసనం మీద రాజు ఉంటాడు. రాజు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. కనుక ఆ రాజు కింద ఉన్నటువంటి ప్రజలమేమైనా మనం, ఆయన మనకు దేవుడిగా ఉంటున్నాడా? ఆ రాజుని వెంబడిస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం వెళ్తూ ఉన్నామా? కానీ ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వీకరించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును. రూతు యొక్క జీవితంలో ఆయన దేవుడిగా ఉంటున్నాడు. మొదటి అధ్యాయంలో చూసుకుంటే దుఃఖమే, విచారమే, నిట్టూర్పే ఉంటా ఉంది. అయితే ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వస్తుంది. ఎక్కడికి వస్తుందో తెలుసా? పొలంలోనికి వస్తుంది, దేవుని యొక్క సంఘంలోనికి వస్తుంది. ఇప్పుడు సంఘంలో ఏముంటుందంటే సహవాసం ఉంటుంది, వాక్యం ఉంటుంది. కనుక వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉందంటే వాక్యాన్ని ఆమె స్వీకరిస్తూ వచ్చింది, ఆమె కూర్చుకుంటూ వచ్చింది. కూర్చుకున్న వాక్యాన్ని ఆ పేలాలు ఏం తీసుకెళ్ళిందంటే, ఎక్కడ తీసుకెళ్ళిందంటే తన అత్తకు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక వాక్యాన్ని మనం కూడా ఏం చేయాలి? షేర్ చేయాలి. కనుక ఆ రీతిగా ఉంటుంది. తర్వాత ఆమె ఏం చేస్తూ ఉందంటే 3వ అధ్యాయం ప్రకారం ఆమె కనిపెట్టుకుంటూ వచ్చింది. 4వ అధ్యాయం ప్రకారం ఏం జరుగుతూ వచ్చింది? ఆమెకు కళ్యాణం, వివాహం జరుగుతూ వచ్చింది. కనుక మన జీవితాలలో కూడా ఆయన మనం కూడా వివాహం చేసుకోవాలని ఉద్దేశం కలిగిన వాడిగా ఉంటున్నాడు. మనం కూడా ఆ రీతికి సిద్ధపడి ఉంటున్నామా? కనుక ఆయన మనకు దేవుడై ఉంటున్నాడు. రూతుకు దేవుడై ఉంటున్నాడు. ఆమె సంస్థాన్ని విడిచిపెట్టి వచ్చేసింది, మోయాబు దేశాన్ని వదిలిపెట్టి వచ్చింది, తన సంతానాన్ని వదిలిపెట్టి వచ్చింది, తనకు తల్లిదండ్రులు మొత్తాన్ని వదిలిపెట్టి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి నేర్చుకుంటూ వచ్చింది, తెలుసుకుంటూ వచ్చింది. ఈ దేవుడిని మనం తెలుసుకుంటున్నాం, మారు మనసు రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. ఆయన ఆ రీతిగా వెంబడిస్తూ ఉన్నామా? దేవుడిగా ఉంటున్నాడా? ఆయన మాట మనం వింటున్నామా? కనుక ఆ రీతిగా ఇక ఆయన దేవుడై ఉన్నట్లుగా మన జీవితాలలో ఆయన ప్రభువుగా, రాజుగా ఉండే ఆయన దేవుడిగా స్వీకరిస్తుంటే ఆయన మనల్ని దేవుడిగా స్వీకరించాలి. మనం ఆయన ప్రభువా నిజంగా నువ్వు నా దేవుడివే, నీ మాట నేను వింటున్నాను, నువ్వే చెప్తే అది వింటా ఉన్నా, నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావు మనం చెప్పగలమా? ఆ రీతిగా చెప్పగలిగితే దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన ఏమన్నంట, నేను అతనికి దేవుడనై ఉందును అంటున్నాడు. పద్మాసు దీపంలో యోహాను ఆయనకి దేవుడి చెండు ప్రత్యక్షత ఆ దినాలలో ఏ రీతిగా ఉన్నాయంటే, న్యూరో చక్రవర్తి పరిపాలన చేసినట్టు దినాల్లో బహు భయంకరంగా క్రూరంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన తర్వాత ఇంకా ఆయన వచ్చాడు, ఇంకేదంటే భయంకరమైనటువంటి చక్రవర్తి. ఆయన ఎవరంటే డొమిషియస్ చక్రవర్తి. ఆయన కూడా ఎంతో భయంకరంగా ఉంటా ఉన్నాడు. అయినప్పుడు కూడా ఏంటంటే పద్మాసు దీపం పంపిస్తూ వచ్చాడు. అక్కడ ఉన్న 7 సంఘాలకి ఈయన ఏం చేస్తాడంటే ఆడికి యోహాను గారు కాపరిగా ఉంటున్నాడు. ఎఫెసీ సంఘంలో ఉంటున్నాడు, ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాలకి కూడా. కనుక ఆయన కాపరిగా ఉండి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. కానీ వాస్తవానికి ప్రకటన గ్రంథం ఎవరికనంటే ఆ దినాలలో ఉన్న వారికే మాత్రమే కాదు, కానీ ఈ దినాల్లో మనకు కూడా ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి తెలియచేయబడినటువంటి మాటలు ఈ ప్రకటన గ్రంథం. కనుక అప్పుడు ఎవరిని తీసుకెళ్ళి ఆ పద్మాసు దీపంలో వేసేవాళ్ళు అంటే మనకు కూడా ఇప్పుడు ఉంది కదా, మన దేశంలో కూడా అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. దేనికంటే అవి దాదాపుగా ఈ 300 దీవులు ఉంటే దాంట్లో పనికొచ్చే ఒక 25-30 లోపే దీవులు పనికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అక్కడ 3 అంతస్తుల జైలు ఉందన్నమాట. అక్కడికి వెళ్తే ఏంటంటే ఇంకా తిరిగి రావడానికి అవకాశమే లేదు.
అక్కడ నుంచి కనుక నువ్వు తిరిగి అక్కడ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తావు తెలుసా? మళ్ళీ పోయి ఆ సముద్రంలోనే ఉంటావు. ఆ సముద్రంలో జంతువులు లేదా సముద్రం సంబంధించిన ఆ సర్పాలు అవి వచ్చి తినేసేసేది కావండి, అవి వచ్చి కాటేసేది కావండి. కనుక అక్కడ నుంచి బయటపడదు, ఇంపాసిబుల్. అలాంటి పరిస్థితుల్లో యోహాను భక్తుడు ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత, ఎంత సంఘం హింసించబడుతున్న దినాలలో వాళ్ళు దేవుని కొరకై విరోధాత్మ విశ్వాస వీరులుగా నిలబడి వారు దేవుని దగ్గర నుంచి పొందినటువంటి గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. ఇది భవిష్యత్తులో ఏమైతే జరగబోతుందో ఆ విషయాల గురించి గ్రంథస్థం చేయబడినటువంటి మాటలు ఎంతో అమోఘమైనటువంటి విషయాలు. కనుక ఆ విషయాల గురించి మనం కూడా మన ప్రస్తావన తీసుకుని వచ్చి ఆయన మనకు వాస్తవంగా దేవుడై ఉంటున్నాడా, దేవుడు ఉంటే ఆయన మాట మనం వింటున్నామో, మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నాము. ఆ రీతి కాకుండా ఆయన మాట మనం విని ఆయన అడుగుదలలో ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆ రీతిగా వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుని ఏకమైన రీతిలో ఆ బలలో పాల్పొందడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. కనుక ఈ సమయం ఎంతో ప్రశస్తమైనటువంటి సమయం కనుక మనము ప్రార్థనలో దేవుని వైపు చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియ తండ్రి, మమ్మల్ని ప్రేమించి ప్రకటన గ్రంథం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చని మీ మాటలు బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. మీరు వాస్తవంగా దేవుడే ఉంటున్న వారుగా ఉంటున్నారు. అనేక సార్లు ప్రభా మీరు దేవుడిగా ఉంటున్నారని చెప్పేసి మిమ్మల్ని గ్రహించక మీ వైపు చూడక మా స్వయంగా మేము అనేక పర్యాయములు మాకే మేము చేసిన వారుగా ఉంటున్నాము. మిమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు అనేకంగా ఉంటుండగా మీరు దయతో మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచండి. ఈ రీతిగా ప్రభా సరి చేసుకుని మీకు సన్నిధానంలో ఉండడానికి కృపనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. అది ఏకమైన పాల్పంపులు మీకు బలలో పాల్పొందపోచుండగా ఏకమైన పాల్పంపులు మాకు అనుగ్రహించమని మెలుగు జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభునేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు చెల్లించుకుంటున్నాను. ఇదిగా మీ యొక్క శరీరాన్ని సాదృశ్యంగా రొట్టెలో పాల్పొందబోచుండగా యోగ్యమైన పాల్పంపులు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బలాన్నిచ్చడానికి కొర్నేలన్న, దాపిరిడన్న, మోజెస్ అన్నారండి. ఎవరైతే యోగ్యంగా ఉంటున్నారో మీ కుడి హస్తాలు కనిపించేట్లుగా పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరైతే యోగ్యంగా ఉంటున్నారో మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రొట్టె మీ ఎద్దుకు తేబడినప్పుడు ఈ భాగం తీసుకొని పక్క వాళ్ళకి అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
ఇంకెవరికైనా అందకపోతే మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ అందిందని నమ్ముతూ ఉన్నాము. అందరూ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుని దేవా, మీ పరిశుద్ధమైన నామను బట్టి వందములు. మీ యొక్క శరీరాన్ని సాదృశ్యమైనటువంటి రొట్టెలో పాలు పొందడానికి చూపిస్తున్న కృపకరంగా వందములు. మళ్ళీ మీ యొక్క రక్తాన్ని సాదృశ్యమైనటువంటి ద్రాక్షాసనంలో వాళ్ళు పాలు పొందబోచుండగా యోగ్యమైన పాలు పొందులు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కనుక ఎవరైతే రొట్టెలో పాలు పొందిన వారుగా ఉంటున్నారో, అలానే మళ్ళీ తిరిగి మీరు ప్రభు యొక్క శరీరాన్ని రక్తానికి సాదృశ్యమైన రక్తంలో ద్రాక్షరసంలో పాలు పొందడానికి మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగా ఉన్నది, నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగా నున్నది. దేవుని శక్తి అయ్యున్న రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్న నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. ఇంకెవరికైనా అందకపోతే మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ అందిందని నమ్ముతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుని దేవ, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మనం ప్రేమించి ఇరుదిగా మరొక పునరుద్ధాన దినమును, వేదుల కంటే శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించి మిమ్మల్ని గణపరిచే భాగ్యం అనుగ్రహించి మీ ప్రేమ కొరకే స్థుతిస్తూ ఉంటున్నాను. ప్రీతండి, బేతనీయ సంఘాన్ని బట్టి మీకు ఎంతో వందములు. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ దీపస్తంభంగా మీరు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అనేక దాసుల్ని ఇక్కడ మీరు వాడుకుంటూ వచ్చారు. పరిచర్యలో పాలు పొందిన వారుగా ఉంటున్నారు. అందరం బట్టి వందములు. వారి వంతులు మేము కూడా మా వంతులు యాజక ధర్మంలో రావడానికి మీరు అనుకూలపరిచి మీ ప్రేమ కొరకు స్తుతిస్తూ కనపరుచుకుంటున్నా. చేసే పరిచర్ని జ్ఞాపం చేసుకునండి, దీవించి ఆశ్రయించి మీలకి జ్ఞాపం చేసుకునండి. ప్రీతండి, ఈ యొక్క బలలో పాలు పొందిన వారిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నా. ఎవరైతే అయోగ్యంగా పాలు పొందిన వారుగా ఉంటున్నారో శిక్ష గురుగా తప్పించండి. మరొకసారైన యోగ్యంగా పాలు పొందడానికి కృపానుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధంగా మా ప్రియబిడ్డలను జ్ఞాపం చేసుకుని కుటుంబాలను దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకుంటున్నాం.
ప్రియ తండ్రి అబ్రహాం అంకుల్ గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునండి, దీవించండి, ఆస్వాదించండి. కుటుంబంలో ప్రతి ఒక్కరు అవసరం తీర్చమని ప్రార్థన చేసుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉంటున్న అన్నగారిని జ్ఞాపం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉంటుండగా 90 సంవత్సరాలు దాదాపుగా తను మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. కుటుంబంలో ఆడవాళ్ళు లేనటువంటి లోటు తీర్చి మీరే మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ కుటుంబానికి కావాల్సిన అక్కర్ల అవసరం తీర్చండి. బిడ్డలేక చదువు విషయంలో సహాయం చేయండి. దేవబిడ్డని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. గతంలో కిడ్నీ సంబంధించిన ఆపరేషన్ చేసుకుంటూ వచ్చారు. మీరు జ్ఞాపం చేసుకుని సంపూర్ణ ముట్టి స్వస్థపరచమని ఆంటీని గారి జ్ఞాపం చేసుకునండి. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందములు దీవించి ఆశ్రయించండి. పెద్ద కుమారుడికి ఇచ్చినటువంటి సంతానం బట్టి వందములు. బాబును జ్ఞాపం చేసుకుని దీవించి ఆశ్రయించండి. చిన్న కుమారుడు వివాహం కొరకు జాషువాని జ్ఞాపం చేసుకుని సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాను. సరైన పాలుభాగస్తులను అనుగ్రహించండి. తిమ్మతండ్రి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి వందములు. వారి చదువులో సాయం చేయండి, భవిష్యత్తుకి సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మేలుగా జ్ఞాపం చేసుకునండి. వారిదిగా అక్క చేసేటువంటి పనులు సాయం చేయండి, అన్న చేసేటువంటి పనులు సాయం చేయండి, దీవించి ఆశ్రయించండి. నాగభూషణ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకుని మేలుగా జ్ఞాపం చేసుకుని బిడ్డల చదువు విషయంలో సాయం చేయండి, మేలుగా జ్ఞాపం చేసుకునండి. సామాను కూడా మనం జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. అరిదిగా ఆంటీ గారిని జ్ఞాపం చేసుకుని వెన్నెముకని పీచులో వెన్నెముక అరిగితో వచ్చిన సంపూర్ణ స్వస్థాన్ని గురించండి. అరిదిగా వారి యొక్క పెద్ద కుమార్తె అక్షయాన్ని జ్ఞాపం చేసుకునండి. ఎంఎస్ యూఎస్లో చేస్తుండగా దీవించి ఆశ్రదించండి. ఉద్యోగం విషయంలో చదువు విషయంలో సాయం చేయండి. చిన్న కుమార్తె ప్రగతిని జ్ఞాపం చేసుకుని తను కూడా కౌన్సిలింగ్లో 3 ప్రదేశాలు ఎన్నుకుంటూ వచ్చారు. సరైనటువంటి ప్రదేశం ఆ బిడ్డ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. అరిదిగా ప్రగతి సిస్టర్ భవిష్యత్తు ఆ చదువు విషయంలో మీరే సాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. కుటుంబం దీవించండి, ఆశ్రయించండి. అన్న చేసేటువంటి ఆ యొక్క పని విషయంలో ఆ యొక్క లైన్మ్యాన్లో చేసేటువంటి పని విషయంలో మీరే సాయం చేసి మేలుకై జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. శ్యామన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని దీవించండి, ఆశ్రయించండి. వారు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి సుదీస్తూ కనపరిచిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వెంకటన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. స్వరపక్క మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, బిడ్డలు చదువు విషయంలో సాయించండి. వారిదిగా ఓపి అన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. అక్కడ జ్ఞాపం చేసుకుని వారు ప్రేమించి ఇచ్చిన బిడ్డలను తిమోతి అజయాన్ని జ్ఞాపం చేసుకొని మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారి చదువు విషయంలో సాయం చేయండి. ప్రభు ఈ రీతిగా తనకు గత కాలంలో బిడ్డకి అనారోగ్య పరిస్థితిగా సంపూర్ణంగా ముడి స్వస్థపరచండి. మోషాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. వారిదిగా వారి ఇచ్చిన బిడ్డల సంతానం బట్టి వందములు దీవించండి, ఆశ్రయించండి. దుర్గారావు భవిష్యత్ వివాహ విషయంలో మీరే సాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. వీళ్ళకి జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇదిగా మీరే సాయం చేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంకా సంఘంలో అనేకులు బలహీనలు ఉంటున్నారు. అన్ని సంపూర్ణంగా బట్టి స్వస్థపరచండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరం తీర్చమని ప్రార్థన చేసుకుంటున్నాం. మేలుకై మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా మోషనగంలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని ఆ రీతిగా మీరే ప్రభా జాషు చేసే పనుల్లో సాయం చేయండి. దుర్గార భవిష్యత్తు వివాహం కొరకు సిద్ధపరచండి. కుటుంబాన్ని దీవించండి. వారికి చేసిన వ్యాపారంలో కూడా దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకుని ఇసాకన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని మేలుకై జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ రీతిగా అన్న చేసేటువంటి వ్యాపారంలో సాయం చేయండి. అది కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అది మీరే సాయం చేయండి. ఆ రీతిగా దైవకృపను జ్ఞాపం చేసుకుని మానసిక ఎదుగుదలను అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. కొన్ని నెలల కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునండి. ప్రభా దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అరిదిగా ప్రభా నాకంటే ఆపరేషన్ మీరు చేసిన సాయం కొరకు వందములు. అరిదిగా ఇంకొకటి ఆపరేషన్ సాయం చేయండి. పద్మక్కని జ్ఞాపం చేసుకొని అక్క కూడా ప్రభా తనకున్నటువంటి వెనక్కునే విషయం సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మేలుకై జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. అరిదిగా మీరే సాయం చేయండి. కిరణ్ జ్ఞాపం చేసుకొని మానసిక ఎదుగుదలను అనుగ్రహించండి. వారు చేసే వ్యాపారంలో మీరే సాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మేలుకై జ్ఞాపం చేసుకుని ఈ రీతిగా జయశివని జ్ఞాపం చేసుకుని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి వీళ్ళకి జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటాం. వ్యాపారంలో సాయం చేయండి. బిడ్డల చదువులో సాయం చేయండి. భవిష్యత్తుకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటాం. పిలిచిన కూడా మనం జ్ఞాపం చేసుకుని నవీన్ కుమార్ అక్కను వారి ప్రేమించి వచ్చిన బయటిని బట్టి వందములు 10th క్లాస్ అవుతుండగా చదువులో సాయం చేయండి. మేలుకి జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఆర్థిక సాయం చేయండి. వెంకటేశ్వర కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని నాగేశ్వర గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని దీవించాను. సాంశరాన్ని కూడా జ్ఞాపం చేసుకొని అన్న చేసేటువంటి బ్యాంకు ఉద్యోగంలో మీరే సాయం చేయండి. వీళ్ళకి జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుని తిరుపతి గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని దీవించాను, ఆశ్రయించండి. యేసుప్రభు గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ప్రభా దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అంకులు చేసిన ప్రయాణంలో సాయం చేయండి. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. అని చేసే పనిలో పరిచయలో సాయం చేయండి. సీనన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ఆ కుటుంబంలో ఉన్నవారు వాళ్ళ కొరకు ఎదురు చూస్తుండగా ప్రభావ వాళ్ళ కొరకు సిద్ధపరచండి. విజయవాళ్ళ కొరకు ఎదురు చూస్తుండగా మీరు వారికి కావాల్సినటువంటి పాలుభాగస్తులను అనుగ్రహించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటాం. ఆ రూబీ సీన్ అన్న వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని అంకుల్ని కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తను కూడా మరణ రక్షణ పొందడానికి సాయం చేయండి.
వారికి ఇచ్చినటువంటి షారును అలాగే ఆల్రెడీ రూపస్ జ్ఞాపం చేసుకుని వారి గర్భంలో అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. ఆనందాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకుని జీవించండి, ఆశ్రయించండి. షారును జ్ఞాపం చేసుకుని వారికి ప్రేమించండి. సంతానం బిడ్డలను బట్టి వందనములు. వారి భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. యవనస్తులుగా ఉండగా మీరు జ్ఞాపం చేసుకుని వారిదిగా ప్రభా స్వప్నాన్ని జ్ఞాపం చేసుకుని తను 10th క్లాస్ చదువుతుండగా మంచి జ్ఞానం అనుగ్రహించండి. అదిగా మంచి చదువు విషయంలో మంచి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. రమేష్ అన్న కూడా మనం జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. వారి కుమార్తెను జ్ఞాపం గీతా ప్రవీణ వారి వారి విషయంలో సాయం చేయని కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. నాకు జ్ఞాపం చేసుకుని సంపూర్ణంగా ఆ కాలం ముట్టి స్వస్థపరిచి మేలుకి జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఇది వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని పేరు దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రిస్కిల్ ఆంటీ గారిని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. అరిదిగా ఆంటీ గారికి మోకాళ్ళ నొప్పిన సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అరిదిగా భవిష్యత్తు కొరకు సిద్ధపరచని ఇల్లు గృహాన్ని నిర్మించిన విషయంలో మీరు కృప అనుగ్రహించండి. లావణ్య అక్కని గారికి జ్ఞాపం చేసుకుని వారి ప్రేమించిన బిడ్డల సంతానం బట్టి వందములు. అరిదిగా ప్రభా రమ్య అక్కని జ్ఞాపం చేసుకొని వారికి ఇచ్చినటువంటి ప్రభా భర్తను బట్టి వందములు. తను చేసేటువంటి చేతి పనుల్లో సాయం చేయని ఇప్పుడు మన దీనికి ఆశ్రయించాం. వారికి ప్రేమించిన సంతానం బిడ్డలను జ్ఞాపం చేసుకుని చదువు విషయంలో సాయం చేసి మేలుకే జ్ఞాపం చేసి సిస్టర్ సాయిలక్ష్మిని జ్ఞాపం చేసుకుని తను ఉద్యోగం చేస్తుండగా ప్రభు ఉద్యోగంలో సాయం చేయండి. భవిష్యత్తు వివాహం కొరకు సిద్ధపరచండి. వారికి కావాల్సిన సరైన పాలుభాగస్తులు మీరు అనుగ్రహించి యవనకాలం ఉంటుండగా ప్రభు మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. లక్ష్మీ ప్రభా ఆంటీ గారిని జ్ఞాపం చేసుకుని కుటుంబాన్ని దీవించని ఆశ్రయించండి. వారి కిరణాన్ని జ్ఞాపం చేసుకుని తను చేసిన వ్యాపారంలో సాయించండి. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందములు దీవించని ఆశ్రయించండి. వారి చదువు విషయంలో సాయించండి. ఆంటీ గారికి కొంచెం గుండె దడగా ఉంటుండగా మీరు సంపూర్ణ ముడి స్వస్థపరచండి. చెనిఫీ అక్కడిని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. వారి ఆక చేసేటువంటి చేతి పనుల్లో సాయం చేయండి. వారిదిగా వారికి ఇచ్చినటువంటి సంతానం బట్టి వందములు. ఇతర బిడ్డలను జ్ఞాపం చేసుకుని చదువు విషయంలో సాయం చేయండి. భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. మీకు ఆపదల భద్రత అనుగ్రహించి ఏమైనా కావాలంటుండగా మీ కాడి మోసే భాగ్యం అనుగ్రహించండి. బిర్సిల్ శాండీ గారిని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. తన సంవత్సరం సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని మోకాళ్ళ పిల్లల విషయం సంపూర్ణంగా స్వస్థపరచుకుని ఆర్థిక స్వాతి అక్కడిని జ్ఞాపం చేసుకుని సురేషాన్ని జ్ఞాపం చేసుకుని వారి పేయించండి. బిడ్డలను బట్టి వందములు. ఆర్థిక బిడ్డలకు చదివించిన సాయించండి. భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. అన్న కూడా ప్రభా బాప్తిసం తీసుకున్న కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. పోనక్కడ కూడా మనం జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. మేలుకి జ్ఞాపం చేసుకుని నారజాన్ని జ్ఞాపం చేసుకుని కుటుంబాన్ని ప్రభా వారికి ప్రేమించినటువంటి కుటుంబాన్ని బట్టి నోవాన్ని బట్టి వందములు జ్ఞాపం చేసుకుని బాప్తిసం కొరకు సిద్ధపరచండి. శాలమ్మని తమ్ముడిని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. మళ్ళీ తిరిగి ఇచ్చి ఆ చైనా విషయంలో మీరు సాయం చేయండి. తన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆర్థిక పని ఒత్తిడి అరిదిగా ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వడానికి కృప అనుగ్రహించండి. అరిదిగా అధికారులతో మాట్లాడి మీరే తన మార్గం సరళం చేయమని ప్రార్థన చేసుకుని మార్తమ్మ గారికి జ్ఞాపం చేసుకొని ప్రభావం సంపూర్ణంగా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మేలుకి జ్ఞాపం చేసుకొని సంపూర్ణంగా తనకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వృధాపలుండిగా తనకు మరి కొంతవరకు ఇచ్చిన స్వస్థ కొరకు వందములు మీరు జ్ఞాపం చేసుకుని ఆంటీ గారిని జ్ఞాపం చేసుకుని దీవించండి. స్టంట్స్ చూసిన మీరు చేసే సాయం కొరకు వందములు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. జాన్సీ ఆంటీ గారిని జ్ఞాపం చేసుకుని వారి ప్రేమించి బిడ్డను బట్టి వందములు ధన్యాన్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. మేలుకి జ్ఞాపం చేసుకుని అది పాప యొక్క భవిష్యత్తు విషయంలో వివాహాంశంలో మీరే సాయం చేయండి. అది మీరు జ్ఞాపం చేసుకుని వెంకటేశ్వర అంకుల్ గారిని అలాగే రమాదేవి ఆంటీ గారిని జ్ఞాపం చేసుకుని వారి ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు బట్టి వందములు. శ్రీకాంత్ అరిదిగా కోడలు భవాన్ని జ్ఞాపం చేసుకుని వారి గర్భాలను అనుగ్రహించండి. నవీన్ జ్ఞాపం చేసుకుని వివాహం కొరకు సిద్ధపరిచి తను చేసేటువంటి పనులు సాయం చేయండి. అరిదిగా మరి మా ఆంటీ గారిని దుర్గారావు గారిని జ్ఞాపం చేసుకుని అరిదిగా దుర్గారావు అంకుల్ గారు తాగుడు బాగానే సౌత్ వచ్చి తను మానడానికి కృప అనుగ్రహించండి. ఇదిగా లేనా అక్కడ జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించి అన్న కూడా చేసేటువంటి ఉద్యోగంలో సాయం చేయని పిల్లలు చదివించిన సాయాన్ని భవిష్యత్తు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటాం. అరిదిగా ప్రభా ఈ యొక్క బీటెక్ చదివిన స్టూడెంట్స్ను జ్ఞాపం చేసుకుని బాయ్స్ ప్రభావ మీరు జ్ఞాపం చేసుకుని దీవించి ఆశ్రయించండి. వారి యొక్క చదివించిన సాయం చేయని వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించండి. అదే రీతిగా సిస్టర్స్ని కూడా జ్ఞాపం చేసుకుని వారు కూడా ప్రభా గాయత్రి సిస్టర్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. మెలుగా జ్ఞాపం చేసుకుని చదివించిన సాయం చేయండి. వారి యొక్క బ్రదర్ కూడా ఉంటుండగా మీరు తన చదువు విషయంలో కూడా సాయం చేయండి. మెలుగా జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకోండి. అదిగా మెలుగా జ్ఞాపం చేసుకొని అది కొత్తగా విఆర్ఓ సిస్టర్ వస్తూ వచ్చారు. జ్యోతి గారిని జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తనకున్నటువంటి ప్రతి ఒక్కరి అవసరం తీర్చండి. తనకున్నటువంటి ప్రతిదీ ప్రభా మీరే తొలగించి ప్రభా మంచి మానసిక ప్రశాంతత ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటారు. తన పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడిగా ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో మీరే జ్యోతి గారిని జ్ఞాపం చేసుకుని సంపూర్ణమైనటువంటి ఆ సమాధానం అనుగ్రహించండి. మీరే మంచి నెమ్మది అనుగ్రహించమని ప్రార్థన చేసుకోండి. అరిగే మేలుకే జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటాం. అరిదిగా ప్రభా సాల్మన్ అన్న వారి యొక్క కుమార్తె చిన్న కుమార్తె ప్రగతిని జ్ఞాపం చేసుకునండి. ప్రభా పాప ఎన్ఆర్ఐలో మంగళగిరిలో తనకు సీటు వచ్చిందిగా ఉంటుంది కనుక మీరు జ్ఞాపం చేసుకుని భవిష్యత్తు యొక్క తన యొక్క చదువు విషయంలో మీరే సాయం చేయండి. మేలుకే జ్ఞాపం చేసుకుని తను కూడా భవిష్యత్తులో చక్కగా చదువుకోవడానికి ఆ రీతిగా ఆ కాలేజీ వసతులు అవన్నీ కూడా మంచిగా ఆ ఫ్యాకల్టీ బాగుండడానికి కృపను గురించమని ప్రార్థన చేస్తాం. సంఘంలో యవనస్తులను జ్ఞాపం చేసుకుని వృద్ధులు ఉంటుండగా
జ్ఞాపం చేసుకుని ఎదురాండుగా వారి గురించి జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుని వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారి సరైన పాలిభాగస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి కావాల్సినటువంటి అక్కడ అవసరం తీసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేసుకుని ఈ రీతిగా ఆర్థిక ఇబ్బందులతో చెప్పుకోని సమస్యలతో బాధపడుతున్న మా ప్రియబిడ్డలు అనేకులు ఉంటుండగా మీరు జ్ఞాపం చేసుకుని వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి మేలుకి జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రీతిగా మీకు సమృద్ధితో మీ నింపి మీ నామకి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేసుకోండి. ఈ రీతిగా ఈ స్వార్థ పరిచయ విషయంలో మీరే సాయం చేయండి. అర్థిగా మేలుకి జ్ఞాపం చేసుకుని అందరం కలిసి స్వార్థకు వెళ్ళడానికి కృప అనుగ్రహించండి. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరుని దీవించమని ప్రార్థన చేసుకోండి. మేలుకి జ్ఞాపం చేసుకొని ఆ రీతిగా ఎవరైతే నూతనంగా వస్తున్నారో వారిని జ్ఞాపం చేసుకుని ఆ రీతిగా SBI నుంచి వస్తున్నటువంటి సీనన్ను అదిగా అన్న జ్ఞాపం చేసుకుని శివాన్ని జ్ఞాపం చేసుకుని అన్నను ప్రభా దీవించిన ఆశని కుటుంబం వారి ప్రేమించినటువంటి బిడ్డలను బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. మీరు జ్ఞాపం చేసుకునండి. అదే ఒక కుమారుడు కుమార్తెను వారి యొక్క భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకున్నాను. అదేవిధంగా SBI నుంచి వస్తున్న కన్నా సురేష్ను జ్ఞాపం చేసుకుని ప్రభా జ్ఞాపం చేసుకుని దీవించని ఆశ్రయించని వారి కుటుంబం వారికి ఇచ్చినటువంటి సంతానం బట్టి ఇద్దరు కుమార్తెను బట్టి వందములు దీవించని ఆశ్రయించి వారి చేసే ఉద్యోగంలో సాధించాలి. మేలుకి జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసి ఈ రీతిగా ప్రభా అనేకులు ప్రభా ఎవరైతే వస్తూ ఉంటారో కొంత నూతనంగా మందిరానికి వారిని నడిపించండి, బలపరచండి, ఆత్మీయ స్థిరమను గురించమని ప్రార్థన చేసుకున్నారు. అదిగా మేలుకి జ్ఞాపం చేసుకుని ఈ రీతిగా ప్రభా మీ యొక్క ప్రియ బిడ్డల దగ్గర మేము కూడా పరిచయం చేయడానికి మీరు మనం నడిపించిన మీ ప్రేమ కొరకు వందములు మీరు జ్ఞాపం చేసుకునండి. ప్రభా దీవించి ఆశ్రయించండి. ఐజిఎక్ పాలను జ్ఞాపం చేసుకుని తను కూడా గత కాలంలో ఈ రీతిగా హాస్పిటల్ అడ్మిట్ అవుతూ వచ్చాడు. బ్లడ్ ఇన్ఫెక్షన్, లంగ్స్ ఇన్ఫెక్షన్ బట్టి మీరు ఇచ్చినటువంటి స్వస్థ కొరకు వందములు సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని ప్రార్థన చేసుకోండి. ఏ స్థలం మీరు జ్ఞాపం చేసుకొని చిన్న బిడ్డ ప్రభా బిడ్డను కూడా ప్రభా సంపూర్ణ ముడి స్వస్థపరచండి, దగ్గు సంపూర్ణ తగ్గించిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. ఆ రీతిగా సేవకురాలు యొక్క అత్తమ్మగారు జ్ఞాపం చేసుకోండి. అదిగా కటాక్షం ఆంటీ గారు తనకు కూడా ప్రభావ జ్వరం వస్తుంది, సంపూర్ణ ముడి స్వస్థపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా సేవకురాలు వారి యొక్క అమ్మగారిని జ్ఞాపం చేసుకోండి. మీరు జ్ఞాపం చేసుకుని తనకున్నటువంటి బలహీనతను జ్వరాన్ని సంపూర్ణ నుండి స్వస్థపరచమని ప్రార్థన చేసుకుంటాం. ఇది ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీరు వారికి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి మీరు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇది మా సమయం దీనికరంగా చేయండి. ఎవరి గురించి అయితే ప్రార్థన చేయలేకపోతుంది అయితే క్షమించండి. మరోసారి గుర్తింపు రావడానికి కృప అనుగ్రహించమని సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను పేరుని దీవించి ఆశ్రయించి మేలుగా జ్ఞాపం చేసుకుని సమస్య మీకు ప్రేమల హస్తాలపు చెప్పుకుంటూ ఆ సంఘం నానాటికి ఫలాభివృద్ధులు రావడానికి కృప అనుగ్రహించమని, నూతనమైన వారి బల మందిరంలో చేర్చబడడానికి కృప అనుగ్రహించమని సమస్య మీకు ప్రేమల హస్తాలపు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలు వింటాము. మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది రాత్రి 7 గంటలకు. బుధవారం రోజు గొలుసు ప్రార్థన ఉంటుంది. అది ఉదయాన్నే 4 గంటలకు ఆరంభమవుతూ ఉంటుంది. కనుక గొలుసు ప్రార్థన విషయంలో ఆ పేర్లకి ఆ సమయానికి కొంతమంది రాలేకపోతూ ఉన్నారు. కనుక మీరు ఏ సమయంలో రాగలిగితే ఆ సమయంలో వస్తే మంచిది. 4 గంటల నుంచి 5 గంటలకు సీనన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. సీనన్న రాలేదా? సరే, 5 నుంచి 6కు వాళ్ళ గతంలో అయితే జాషువాని చేస్తూ వచ్చారు. చేస్తారన్నా ఇంకెవరన్నా 5 నుంచి 6 గంటలకు ఎవరన్నా ప్రార్థన చేస్తే మీ పేర్లు ఇవ్వండి. గొలుసు ప్రార్థన కొరకు 5 నుంచి 6 గంటలకు ఎవరన్నా మీ పేర్లు ఇస్తే ఆ సమయంలో చేయొచ్చు. 6 నుంచి 7 గతంలో అయితే ఫణక పేరు ఉంది, మరి ఇప్పుడు చేస్తాను. 5 to 6 5 నుంచి 6 గంటలకు ఫణక చేస్తారు. ఇప్పుడు 6 to 7 ఎవరైనా గొలుసు ప్రార్థనకి ఎవరైనా పేరు ఇస్తారా? 6 నుంచి 7 గంటలకు 6 నుంచి 7కు గొలుసు ప్రార్థనకి ఎవరన్నా మీ పేర్లు ఇస్తే 6 నుంచి 7. సరే, 7 నుంచి 8 ఎవరు రారా? 7 నుంచి 8కి ఎవరన్నా ఇస్తారా? 8 నుంచి 9.
కనుక 9 నుంచి 10 గంటలకి జయమండి గారు చేస్తున్నారు. జయమండి గారు కంటిన్యూ అవుతూ ఉంటారు. తర్వాత 10 నుంచి 11 గంటలకి సరే ఈ సమయాలలో మీకు అనుకూలమైనటువంటి సమయాల్లో వచ్చి ఈ గొలుసు ప్రార్థనలో మీరు వచ్చి పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాము. అదే రీతిగా బుధవారం గొలుసు ప్రార్థన ఉదయం 4 గంటలకు ఆరంభమై 6 గంటల వరకు జరుగుతుంది సాయంత్రం. అదే రీతిగా గురువారం రోజు బైబిల్ పఠనము రాత్రి 7 గంటలకు ఉంటుంది. శుక్రవారం రోజు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది సాయంత్రం 7 గంటలకు. ఆ సమయంలో ఒకవేళ సాయంత్రం సిస్టర్స్ మీటింగ్ బదులుగా పగలే ఉదయం ఎవరైనా మీ ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఏర్పాటు చేసుకుంటే అదైనా పర్వాలేదు. అది పోయిన వారం కూడా అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చాము. ఎవరైనా మీరు ఏర్పాటు చేసుకుంటే శుక్రవారం రోజు ఆ రీతిగా ప్రత్యేకంగా మీ ఇళ్లలో ఫాస్టింగ్ ప్రేయర్గా ఏర్పాటు చేస్తాం. మీకు ఆసక్తిగా ఉన్నవాళ్ళు, మీ కుటుంబంలో ఇబ్బందులుగా ఉన్నారు, బాధలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మాకు తర్వాత అయినా కానీ ఫోన్ చేసి ఇంటిమేట్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. శనివారం రోజు సిద్ధపాటు కూడిక రాత్రి 7 గంటలకు జరుగుతుంది. అదే రీతిగా వచ్చిన అందరికి కూడా భోజన సమావాసం ఉంది. అందరూ అయిపోయిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేయవలసిందిగా మనం చేస్తాం. తిరిగి మళ్ళీ యవనస్తుల కూడిక ఉంటుంది. భోజనం అయిన అంతరందరం ఊడ్చి శుభ్రం చేసిన తర్వాత యవనస్తుల కూడిక ఉంటుంది. కనుక యవనస్తులైన వారు ఇక సండే స్కూల్ పిల్లలైన ఒక ఆడి ఇక యవనస్తులు కూడిక ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పైకి సండే స్కూల్ని పిలుచుకురండి. సండే స్కూల్ పిల్లల్ని పిలుచుకురండి. వచ్చే ఆదివారం వంట పరిచయం చేసేవారు సిస్టర్ పద్మ, సిస్టర్ జెరూషా, సిస్టర్ రమాదేవి. వారమంతా మందిరం శుభ్రపరిచేవారు సిస్టర్ భవానీ, సిస్టర్ రమాదేవి గారు. శనివారం సాయంత్రం సరుకులు తెచ్చి వాడ తెచ్చేవారు బ్రదర్ తిమోతి గారు వచ్చే ఆదివారం. కనుక ఈ యొక్క పరిచయ నిమిత్తమై ప్రార్థన చేసి పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. ఇప్పుడు మనందరం లేచి నిలబడినట్టయితే మన కానుకలకు సమర్పించుకుంటాం. పాటలు పాడేవాళ్ళు రండి. పాట సంఖ్య 226, 224, 766, 226, 224, 766. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తయనే, నీ రక్షణకర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమ
చేసి అందరు ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. అంతమందు బహుమానమేకం అని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమేకం అని ప్రభువే చెప్పెనుగా. అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తయనే. నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తయనే. జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తయనే. జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తయనే. నీ రక్షణ కర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. భోజనాలు అయిపోయిన వెంటనే యవనస్తుల కూడిక ఉండిద్ది. యవనస్తుల కూడిక అయిన వెంటనే సువార్త కూడా ఉంటుంది. కనుక మీరందరూ కూడా సిస్టర్స్ కూడా సువార్త కొరకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దాదాపుగా 3:30, 4 ఆ ప్రాంతంలోకి బయలుదేరుతాం. కనుక మీరు 4 గంటలకల్లా మందిరానికి వస్తే సిస్టర్స్ కూడా బ్రదర్స్ ఏమో వాక్యాలు చెప్తే తిరుగుతూ ఉంటారు, మీరేమో ట్రాక్స్ పంచడానికి ఉండొచ్చు అన్నమాట. కనుక దయచేసి సిస్టర్స్ కూడా ఈ యొక్క సువార్త పరిచర్యలో పాల్పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజన సమాసం ఉంది, భోజనం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మోకరించాలి. సండే స్కూల్ పిల్లలు మోకరించండి. సండే స్కూల్ పిల్లలు మోకరించాలి. అందరూ పైకి మోకరించాలి. సండే స్కూల్ పిల్లలు పైకి మోకరించాలి. కళ్ళు మూసుకోండి. సండే స్కూల్ పిల్లలు మీకే చెప్పేది వినపడతలేదు వీళ్ళకి. పైకి మోకరించు, పైకి మోకరించు. సైలెంట్గా ఉండాలి. కళ్ళు మూసుకొని సండే స్కూల్ పిల్లలు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి వందముల స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా. ప్రియ తండ్రి, మనం ప్రేమించే రీతిగా పునరుద్ధాన దినముగా అనుగ్రహించిన మీ ప్రేమ కొరకు స్తుతిస్తూ ఉంటున్నా. ఆరాధనలో, బలలో, సండే స్కూల్ పరిచర్యలో
ఆరాధించుటలో బలలో పాలు పొందుటలో ప్రభా మీరు చూపిస్తున్న కృప కొరకు వందములు. మీ ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మేలుకి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీరు ప్రియబిడ్డలు ప్రభా ఆత్మార్పణతో పాటు మీ యొక్క నీ స్వసంపాద్యములో ప్రభా నీ భాగమును అన్నట్లుగా దావీదు సెలవిచ్చినట్లుగా మీ ప్రియబిడ్డలు కూడా ప్రభా మీరు వారికి ఇచ్చినటువంటి స్వసంపాద్యంలో నుంచి మీ భాగమును తీసుకుని వచ్చిన వారుగా ఉంటున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ పావటజాలని ప్రభా దేవుని వారి మీద కుమ్మరం, మీ ఆకాశ వాక్యం పడజాలని దేవుని వారి మీద కుమ్మరింపు చేసి మీరే మహిమాగంత ప్రభావం తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఆ ఉద్యోగాలు ఆశీర్వదించండి, వారు చేసే చేతి పనులు ఆశీర్వదించండి, వారి వ్యాపారాలను దీవించండి, వాళ్ళ కూలి పనులు, మోటార్ ఫీల్డ్, వ్యవసాయం అన్నిటిలో ప్రభా వారు చేసేటువంటి ప్రతి దాంట్లో మీ ఆశీర్వాదాన్ని వారికి మెండుగా గుంబరింపు చేసి నువ్వు పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడదు, నువ్వు పొలం నుంచి వచ్చినప్పుడు దీవించబడదు, నీ గర్భఫలం దీవించబడినట్లు రీతిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయముగా ఈ దేవుళ్ళని నీ మీదకు వచ్చును అన్నట్లుగా మీ ప్రియబిడ్డల మీద దేవుళ్ళని గుంబరింపు చేసి మీరే మహిమ పొందమని మేలుకై జ్ఞాపకం చేసుకోమని సమస్య యొక్క బ్రహ్మల సలపు చెప్పుకుంటూ మీ చిత్తమైతే మరో ప్రభుత్వంలో కొరకు కలుసు పర్యంతవరకు మీ సన్నిధితో కాంతి వదంప చేసి మీ కాపుదల భద్రత అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ ఆశీర్వాదాలతో మీ యొక్క ప్రజలను నింపమని సమస్తం యొక్క బ్రహ్మల సలపు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకలలోకన్న సకల పరిస్థితులు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లా రండి. ఒకరికొరకు ప్రైజ్లా తెలియపరచుకోండి. ప్రైజ్